వేములవాడ డబుల్ బెడ్రూమ్ వివాదంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. పూర్తికాని నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశీలనకు వెళ్లగా బేస్మెంట్ కుంగిపోయింది. దీంతో వివాదం రాజుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలుస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. గారు మరియు కలెక్టర్ గారు నందికామన్ దగ్గర ఉన్న భారతపురంలో డబుల్ బెడ్రూమ్లను సందర్శనలో భాగంగా అక్కడికి పోయినాక లోపలున్న ఆ బెడ్ కుంగిపోవడం జరిగింది. అయితే అది ఇంకా ఇప్పటి వరకు కంప్లీట్ పూర్తి కానటువంటి బెడ్ అది సరిచూసుకోకుండా మీరు పోవడం జరిగింది. ఎందుకంటే అది గత 6 సంవత్సరాల కింద ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి కంప్లీట్ కాలేదు. ఇంకా అది రాగడి మట్టి, దానికి కారణం కూడా రాగడి మట్టి, దాని కింద పోసిన ఇసుక, పందికొక్కులు కానీ అవి తోడడం జరిగింది కాబట్టి అది కూలడం జరిగింది. దీన్ని ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కాళేశ్వరంతో పోల్చడం అనేది దానికి దీనికి నక్కకు నాలుగోళ్ళ కనుక ఉన్నంత తేడా ఉంటుంది. దయచేసి ప్రజలు గమనించగలరు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది చిన్న విషయం. ఇది నా కాళేశ్వరంతో పోల్చి ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మిస్గైడ్ చేయడానికి చేస్తున్న అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూలితేనేమో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కూలిందని చెప్తున్నారు, ఇస్తేనేమో ఇందిరా మిల్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలు గమనించాలి. ఎందుకంటే మీరు ఒకటే సరే, ఇప్పుడు కేసీఆర్ కూలింది అని అంటున్నారు కదా, ఇప్పుడు కట్టించింది కేసీఆర్ అని అంటున్నారు కదా, ఇప్పుడు చేసే పని అంతా మీరు చేస్తున్నారు కదా. రేపు పొద్దున మీరు ఓపెనింగ్ అప్పుడు ఇది కేసీఆర్ మేము కలిసి ఇలా ఒక చిన్న అక్కడ జరిగిన ప్రమాదం అంటే మేము దాన్ని కూడా మీకు ఏం కావద్దని చెప్పి కోరుకున్నాం చూడగానే. ఎందుకంటే మీరు మంచి పని చేస్తే మేము స్వాగతిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం చేస్తున్నాం. కానీ ఇలా మా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అవినీతిమయం అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మీరు నిన్నటి రోజున మరి ఇలా కొన్ని సోషల్ మీడియాలో మీరు చెప్తున్నారు ఏమంటారంటే కాళేశ్వరం కావచ్చు, మరి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇంకా వేరే రకం కావచ్చు, అవినీతిమయం అన్నారు. ఇవాళ మేము అవినీతిమయం కాదు, మేము ఇవాళ చేసే పనులు మంచిగా ఉండబట్టికే ఇలా ఊరంతా 10 ఏళ్ళు సస్యశ్యామలం ఉంది. ఇలా మీరు ఒక్క 2 ఏళ్లకే ఆగముగాగం అయిపోయింది ఊరు మొత్తం. దయచేసి ఇప్పటికైనా మరి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం మీ యొక్క ప్రజాపాలనకు ఉంటే అధికారులపైన ఫస్ట్ అధికారులతో ఎంక్వైరీ చేయించాలి. ఎంక్వైరీ చేయించి అది ఒకవేళ తెడ్డదలమై అంటే మా వైఫల్యం అయితే దేనికైనా జవాబు సిద్ధం. ఇలా ఒక చిన్న అక్కడ